అందరికీ నమస్తే. ఉచిత సైకాలజీ వీడియోలకు క్లాసులకు స్వాగతం. మిత్రులారా, ఒక ప్రశ్నలో చాలా రకాలైనటువంటి అంశాలను కలిపి ఇచ్చేసినప్పుడు దాన్ని మనం ఎంత బాగా చదివినా ఎగ్జామ్ హాల్లో తికమకపడి తప్పు పెట్టేసి బయట వచ్చేసి ఇబ్బంది పడుతుంటాం. అందుకే ఈ కొన్ని రకాలైనటువంటి అంశాలకు కొన్ని కొండ గుర్తులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కొన్ని కోడ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, థర్స్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి సామూహిక కారక సిద్ధాంతంలో లేని అంశం ఏది అన్నాడు. ఇటువంటి ప్రశ్న ప్రతిసారి అడిగి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం గురించి మనకు తెలుసు, అందులో ఉండేటటువంటి 7 కారకాల గురించి మనకు తెలుసు, సామర్థ్యాల గురించి కూడా మనకు తెలుసు. అయితే అందులో లేని అంశం ఏది అన్నాడు. లేని దాన్ని గుర్తించండి అన్నాడు. ఒకటి శాబ్దిక, యాంత్రిక, ప్రత్యక్షాత్మక, పదధారాలతలో ఏది లేదు అన్నాడు. మరి దీన్ని మనం గమనించాలంటే దీనికి నేను ఒక కోడ్ గుర్తు పెడతాను. ఆ కోడ్ను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ పివి నరసింహం అనేటటువంటి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన బహుబాధకోవిదుడు, ఒకటి కాదు అనేక రకాలైన భాషలను అనర్గంగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి కదా. కాబట్టి ఆయన ఇన్ని సామర్థ్యాలు ఆయన కలిగి ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ పివి నరసింహంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పివి నరసింహం అనేటటువంటి అక్షరాలే అక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ పి అంటే పర్సెప్చువల్, ప్రత్యక్షాత్మక అంటాం, వెర్బల్ శాబ్దిక అంటాం, న్యూమరికల్ సంఖ్య అంటాం, రీజనింగ్ తార్కిక అంటాం, స్పేషియల్ ప్రాదేశిక అంటాం, వర్డ్ ఫ్లూయెన్సీ అంటే పదధారత అంటాం, మెమరీ అంటే స్మృతి సామర్థ్యం అంటాం. అయితే ఇక్కడ మనకు చూడండి, సాధారణంగా మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏమంటే సహజ సామర్థ్యాల్లో ఎం వస్తుంది, అక్కడ మెకానికల్ ఎబిలిటీస్ అనేవి తగులుతాయి. ఇక్కడ కూడా ఎం వస్తుంది చివరిగా, ఇది మెమొరీ. మనం సాధారణంగా ఇలాంటి కోడ్లు గుర్తుపెట్టినప్పుడు ఇది ఎంకి దీని బదులు దానికి అట్లా కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే శాబ్దిక సామర్థ్యము ఇందులో ఉంది, యాంత్రిక సామర్థ్యము ఇందులో ఉంది, ప్రత్యక్షాత్మకమైనటువంటి సామర్థ్యము, ధారాళత అనేటువంటి అంశాలు అన్నీ ఉందని కన్ఫ్యూజ్ అయిపోతాం. అయితే ఇక్కడ ఈ 3 ఇందులో ఉన్నాయి. యాంత్రిక అనేటటువంటిది దీంట్లోకి సంబంధించింది కాదు. అది యాంత్రిక సామర్థ్యం అనేది సహజ సామర్థ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి ఇది ఆన్సర్ ఇక్కడ మెమరీగా గుర్తుంచుకోగలిగితే, ఈ కోడ్ రాయగలిగితే నువ్వు ఈజీగా ఇటువంటి దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువసార్లు చదివి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా నేను ఇచ్చేటటువంటి ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నావు అనుకో, ఈజీగా నువ్వు దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. సైకాలజీకి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు తిరుపతి స్టేట్ స్టడీస్ యాప్లో ఉచితంగా ఉన్నాయి, బాహుబలి కోర్సులో. అందులో మీరు ఉపయోగించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ తెలియజేసి వాళ్ళకు కూడా ఈ ఉచిత వీడియోలు ఉపయోగపడేటట్లుగా చేయండి. గుడ్ లక్.